జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇది భలే ఉంది కదా డాడీ. ఇది బాగుంది కదండి. చాలా బాగుంది. ఈ ఫోటోలో అందరికంటే నువ్వే బాగున్నావు వసంత. అవును డాడీ, అందుకే అమ్మకు నచ్చింది. మావయ్య గారు వేడివేడి పకోడీ తీసుకోండి. అమ్మ శ్యామ, ఈ ఫోటోలు చూడు. చూడు. మనం ఆ హడావిడిలో ఏమీ పట్టించుకోలేదు. వనజాక్షి ఫోటోలు తీసి మంచి పని చేసింది. అవునత్తయ్య గారు, ఫొటోస్ చాలా బాగున్నాయి. ఒకసారి వనజాక్షికి ఫోన్ చేయమ్మా, థ్యాంక్స్ చెప్దాం. అవును శ్యామ, గృహప్రవేశం చేసినప్పుడు గుర్తుగా ఉండడానికి మనకి మంచి గిఫ్ట్ ఇచ్చింది వనజాక్షి అక్క. ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదాం. అలాగే అఖిల్ బాబు. ఇదేంటి శ్యామ ఫోన్ చేస్తుంది? ఏదైనా ఫ్యాక్టరీ పని చెప్తుందా? ఏం చెప్పినా కాళ్ళు నొప్పులు నా వల్ల కాదు అని చెప్తాను. శ్యామ చెప్పు. ఏంటి వదిన నువ్వు చేసిన పని? నేనేం చేశాను శ్యామ? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. కొంపతీసి వీళ్ళ విషయాలన్నీ ఐశ్వర్యకి చెప్తున్నానని తెలిసిపోయిందా? చాలా చాలా థ్యాంక్స్ వదిన. ఫొటోస్ చాలా బాగున్నాయి. ఫోటోలా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. మరి నువ్వేమనుకున్నావు? ఫోటోలే శ్యామా. మిమ్మల్ని అడగకుండా తీశాను కదా, మీరు ఏమంటారోనని భయపడ్డాను. నిన్ను మేమేమంటాం వదినా? ఆ రోజు మేము మర్చిపోయినా నువ్వు ఫోటోలు తీసి మాకు గుర్తుండిపోయేలా చేశావు. ఇలా ఇవ్వు. ఒక్క నిమిషం వదినా, నీతో మా అత్తయ్య గారు మాట్లాడతారంట. ఇవ్వు. ఇదిగోండి అత్తయ్య గారు. అమ్మ వనజాక్షి, పెద్దమా చెప్పు. ఫోటోలు చాలా బాగున్నాయి. నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేయమన్నాను. పర్వాలేదు పెద్దమ్మా, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? సరే అమ్మా, వీలున్నప్పుడు ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళు. అలాగే పెద్దమ్మా, ఉంటానే. నేను ఫోటోలు తీసింది ఐశ్వర్య కోసం, మీకోసం కాదు. ఫోటోకి 1000 రూపాయలు చొప్పున మినిమం ఒక 10-15 వేలు వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.